రతనాల సీమ రాయలసీమ ఇప్పుడు పసిడి కాంతులతో వెలిగిపోనుంది. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలంలో ఉన్న జొన్నగిరిలో బంగారు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. అవసరమైన అనుమతులు పొందిన తరువాత జియో మైసూర్ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టింది. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బంగారు ఖనిజం సమృద్ధిగా ఉన్నట్లు గుర్తించిన ప్రాంతాలలో ఇది పెద్ద ఎత్తున తవ్వకాలను ప్రారంభించింది. దేశంలోనే అతి పెద్ద ప్లాంట్ 10 సంవత్సరాలలో 6,000 టన్నుల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జొన్నగిరి పొరుగున ఉన్న పగిడిరాయి గ్రామాలు బంగారు నిక్షేపాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రాంతంలోని నేలలో గణనీయమైన బంగారు నిల్వలున్నాయని ధృవీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం 1477 ఎకరాల విస్తీర్ణంలో మైనింగ్ అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రాంతంలోని ప్రతి టన్ను ఖనిజ మట్టిలో 1.5 నుంచి 2 గ్రాముల బంగారం ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఉత్పత్తి పనులు జరుగుతుండగా ప్రతి 1000 టన్నుల ముడి ఖనిజం నుండి సుమారు 700 గ్రాముల బంగారాన్ని వెలికి తీయనున్నట్లు కంపెనీ తెలిపింది. ముడి ఖనిజ తవ్వకాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 1 కోటి టన్నుల ఖనిజ నిల్వలను గుర్తించారు. ఈ ప్రక్రియ కనీసం 10 ఏళ్ల పాటు కొనసాగుతుంది. కంపెనీ ఈ తూర్పు బ్లాక్ ను ప్రాథమిక మైనింగ్ జోన్ గా గుర్తించింది. ఇక్కడ ఖనిజ నిల్వలు భూమి ఉపరితలం నుండి 180 మీటర్ల లోతు వరకు విస్తరించి ఉన్నాయి. జియో మైసూర్ ఏటా 4 లక్షల టన్నుల వరకు ఖనిజాన్ని వెలికి తీయడానికి, తవ్విన పదార్థంలో 3 లక్షల టన్నులను ప్రాసెస్ చేయడానికి ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేసింది. సుమారు 300 మంది స్థానిక యువతకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. రవాణా, సేవలు, సరఫరా కార్యకలాపాలు, వాణిజ్యం వంటి పరోక్ష ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఇంకా చాలా మంది ప్రయోజనం పొందనున్నారు. ప్రాజెక్టు ప్రాంతంలోని స్థానిక రైతులు దాదాపు 1500 ఎకరాలను కంపెనీకి లీజుకిచ్చారు. 2017-18లో వారికి వార్షిక లీజు కింద ఎకరానికి 15,000 చెల్లించారు. మరుసటి సంవత్సరం దీనిని ఎకరానికి 16,500 రూపాయలకు పెంచారు. బ్రిటిష్ పాలనలో ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిగాయని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. పాత తవ్వకం గుంతలకు సంబంధించిన అవశేషాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. అంతేకాకుండా జియో మైసూర్ పారిశ్రామిక ఉపయోగం కోసం ఎకరానికి 12 లక్షల విలువతో దాదాపు 350 ఎకరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఖనిజం కోసం డ్రిల్లింగ్ 60 ఎకరాల్లో చేస్తారు. ఈ ప్రాంతంలో బంగారు తవ్వకాలకు మంచి భవిష్యత్తు ఉందని అంటున్నారు. తుగ్గలి మండలంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ బంగారు తవ్వకాలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది.